యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ రాత్రివేళ విశ్వమంతా నిశ్శబ్దపు దుప్పటి కప్పుకొని నిద్రిస్తున్న ఈ పవిత్ర సమయంలో ఈ పరలోకపు వర్తమానం వింటున్న మీ ప్రతి ఒక్కరి హృదయంలో దైవిక సమాధానం ఉండునుగాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనమొక సామాన్యమైన కార్యక్రమం కోసం ఇక్కడ కూడలేదు. ఇది మీ జీవితారణ్యంలో దేవుడు స్వయంగా ఏర్పాటు చేసిన ఒక ఆత్మీయ మలుపు. బయటి ప్రపంచం నిశ్శబ్దంగా ఉండవచ్చు, కాని మీ అంతరంగంలో మాత్రం ఒక పెను తుఫాను రేగుతోందని నాకు తెలుసు. అందరూ హాయిగా నిద్రపోతుంటే మీరు మాత్రం పైకప్పు వైపు శూన్యంగా చూస్తూ కళ్లల్లో కన్నీరు నింపుకుంటూ, ప్రభువా, రేపు సూర్యుడు ఉదయిస్తే నేను ఆ అప్పులవారికి ఏం సమాధానం చెప్పాలి, నా బిడ్డల ఆకలి ఎలా తీర్చాలి అని లోలోపల కుమిలిపోతున్నారా? బహుశా మీ టేబుల్ మీద ఉన్న బిల్లుల కట్ట మీ బ్యాంకు ఖాతాలో ఉన్న ధనం కంటే ఎంతో ఎత్తులో ఉండవచ్చు. అప్పులవారు చేసే ఫోన్ కాల్స్ మీ గుండెల్లో వణుకు పుట్టిస్తుండవచ్చు. కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి ప్రయాసపడుతున్నా చిల్లుల సంచిలో వేసిన నాణేలలా మీ సంపాదన ఎటు వెళ్తుందో అర్థంకాక, నా బ్రతుకింతేనా, ఈ దారిద్ర్యపు సంకెళ్ళు నన్నెప్పటికీ వదలమా అని మీరు విసిగిపోయి ఉండవచ్చు. కాని ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు మీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నా బిడ్డా, నేను నీ కన్నీటిని చూశాను, నీ ఖాళీ జేబును చూశాను, నీ హృదయ వేదనను నేను ఆలకించాను. మీరు ఈ రాత్రి ఈ వీడియో చూస్తున్నారంటే అది యాదృచ్ఛికం కాదు, అది దేవుని అద్భుత సంకల్పం. మీ జీవితంలో ఉన్న ఆర్థిక కరువును తుడిచిపెట్టి తన పరలోకపు సమృద్ధిని అనుగ్రహించడానికి దేవుడు మిమ్మల్ని ఈ సన్నిధికి పిలిచాడు. మనల్ని మనం సంపూర్ణంగా దేవునికి అప్పగించుకుంటూ దేవునితో 7 రాత్రులు అనే ఈ పరిశుద్ధ ఆధ్యాత్మిక యాత్రను భక్తిశ్రద్ధలతో ప్రారంభిద్దాం. ఈ సిరీస్ కేవలం ఒక కార్యక్రమం కాదు, ఇది మీ బంధకాలను తెంచే ఒక ఆత్మీయ విప్లవం. బైబిలు గ్రంథం మనకు బోధిస్తోంది, దేవుడు తన బిడ్డల మొరను ఆలకించి వారిని ఇబ్బందుల నుండి విడిపించడానికి ప్రత్యేక సమయాలను, కాలాలను కేటాయించాడు. ఇశ్రాయేలీయులు ఎర్రసముద్రం ముందు నిస్సహాయంగా నిలబడినప్పుడు దేవుడు జలాలను చీల్చి మార్గాన్నిచ్చాడు. ఎరికో గోడల ముందు వారు దేవుని ఆజ్ఞ ప్రకారం 7 రోజులు ప్రదక్షిణ చేసిన తరువాత ఆ అజేయమైన గోడలు నేలమట్టమయ్యాయి. అలాగే ఈ 7 రాత్రులు మీ జీవితాన్ని చుట్టుముట్టిన 7 రకాల అంధకార బంధకాలను తెంచడానికి దేవుడు మీకు అనుగ్రహించిన సమయం. లోకం మిమ్మల్ని మీ ఆర్థిక హోదాను బట్టి, మీ దగ్గర ఉన్న వెండి బంగారాలను బట్టి విలువ కడుతుంది. కాని నా దేవుడు మిమ్మల్ని మీ జేబును బట్టి కాదు, కల్వరి రక్తంతో కొనబడిన మీ అమూల్యమైన ప్రాణాన్ని బట్టి ప్రేమిస్తున్నాడు. ఆయన దృష్టిలో మీరు వెలకట్టలేనివారు. ఆర్థిక ఇబ్బందులు కేవలం ధనానికి సంబంధించినవి కావు, అవి మీ గృహశాంతిని హరించే సాతాను ఆయుధాలు. అప్పుల బాధ ఉన్న ఇంట్లో భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, పిల్లల అవసరాలు తీర్చలేక తల్లిదండ్రులు మానసిక వేదన అనుభవించడం సాతానుకు ఎంతో ఇష్టం. వాడు మీ జేబును మాత్రమే కాదు, మీ ప్రేమను కూడా దోచుకోవాలని చూస్తున్నాడు. అందుకే ఈ సందేశాన్ని మీరు ఒక్కరే వినకండి, మీ కుటుంబ సభ్యులందరినీ దగ్గరకు పిలువండి. అందరూ కలిసి ఒకే గొలుసులా చేతులు పట్టుకోండి. పరమాత్మ వాక్యం సెలవిస్తోంది, మీలో 2 భూమి మీద ఏ విషయమును గూర్చి అయినా ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి అనుగ్రహింపబడును. ఈ రాత్రి మీ గృహం ఒక ప్రార్థనా మందిరంగా మారాలి. మీరందరూ కలిసి దేవునివైపు చూసినప్పుడు ఆ ఆర్థిక అంధకారం మీ ఇంటిని విడిచి పారిపోతుంది. మనం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మన కళ్ళు కేవలం ఆ అప్పుల పత్రాలనే చూస్తాయి, మన చెవులు కేవలం వడ్డీ వ్యాపారుల గద్దింపులనే వింటాయి. కాని దేవుడు ఈ రాత్రి మీ దృష్టిని ఆ పాతాళం నుండి పరలోకపు సృష్టికర్త వైపు మళ్లించమంటున్నాడు. 2 రాజులు 4వ అధ్యాయంలో ఒక విధవరాలి గాథ ఉంది. ఆమె అప్పుల పాలయింది. అప్పులవాడు వచ్చి ఆమె కన్నబిడ్డలను దాసులుగా పట్టుకుపోతానన్నాడు. ఆమె దగ్గర ఉన్నది కేవలం ఒక చిన్న పాత్రలో కొద్దిపాటి నూనె మాత్రమే. లోకం దృష్టిలో అది ఏమాత్రం చాలదు, కాని దేవుని దృష్టిలో అది ఒక అద్భుతానికి పునాది. ఆమె విశ్వాసంతో పాత్రలు తెచ్చుకుంది, నూనె పోయడం ప్రారంభించింది. అద్భుతం జరిగింది. ఆ చిన్న పాత్రలోని నూనె ఆగిపోలేదు. పాత్రలన్నీ నిండే వరకు ఆ పరలోకపు సమృద్ధి ప్రవహిస్తూనే ఉంది. మీ దగ్గర ఉన్నది కొంచెమే కావచ్చు, కాని అది దేవుని హస్తాలకు అందితే అది అక్షయ పాత్రగా మారుతుంది. ఇశ్రాయేలీయులు అరణ్యంలో ఉన్నప్పుడు పంటలు పండని చోట దేవుడు ఆకాశ గవాక్షాలను విప్పి మన్నాను వర్షింపజేశాడు.
వనరును లేని చోట కూడా వనరులను సృష్టించడం నా దేవునికి వెన్నతో పెట్టిన విద్య. మీ ఉద్యోగం పోయి ఉండవచ్చు, మీ వ్యాపారం కుప్పకూలిపోయి ఉండవచ్చు, కాని మీ దేవుడు ఇంకా మహిమసింహాసనం మీదే ఉన్నాడు. ఆయన ఒక్కసారి ఆజ్ఞాపిస్తే ఏ అప్పు మిమ్మల్ని బంధించలేదు. దేవుని వాక్యమంటే కేవలం పుస్తకంలోని అక్షరాలు కావు, అవి మీ అప్పుల పత్రాల కంటే శక్తివంతమైన పరలోకపు శాసనాలు. ఈ రాత్రి ఈ వాగ్దానాలను మీ హృదయంలో ముద్రించుకోండి. మత్తయి 6:33. మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహింపబడును. మనం లోకంలో డబ్బు కోసం పరుగులు తీస్తున్నాం, కాని దేవుడంటున్నాడు, నా బిడ్డా, నువ్వు నా రాజ్యమును వెదకు, నీ అవసరాల బాధ్యత నేను తీసుకుంటాను అని. కీర్తనలు 23:1. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. గొర్రెల కాపరికి తన మందకు ఎక్కడ పచ్చిక దొరుకుతుందో ముందే తెలుసుకోగలడు. మీ కాపరి సర్వశక్తిమంతుడైన దేవుడైతే మీకు కొరత ఉండటం అసంభవం. ద్వితీయోపదేశకాండము 8:18. భాగ్యం సంపాదించుకొను శక్తిని నీకిచ్చువాడు నీ దేవుడే. చాలామంది కేవలం ధనం అడుగుతారు, కాని మీరు ఆ ధనాన్ని సంపాదించే దైవిక జ్ఞానం అడగండి. ఆయన మీ బుద్ధిని తాకితే, మీ మేధస్సును ప్రేరేపిస్తే, ఎవరూ ఊహించని నూతన వ్యాపార మార్గాలు, ఉన్నతమైన ఉద్యోగ అవకాశాలు మీ తలుపు తడతాయి. ఆకాశపు వాకిళ్లు మీకోసం తెరచుకోబోతున్నాయి. నీవు నీ సమస్య పరిమాణాన్ని చూసి భయపడుతున్నావా, లేక నీ దేవుని గొప్పతనాన్ని చూసి జయధ్వానం చేస్తున్నావా? ఆర్థిక ఇబ్బందులనేవి దేవుడు నిన్ను పరీక్షించే సమయాలు. లోకం అంటుంది, చూస్తేనే నమ్ముతానని, కాని నా దేవుడంటున్నాడు, నీవు నమ్మితేనే నా మహిమను చూస్తావు అని. పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చేపకూడా పడలేదు. అది ఆర్థిక నష్టానికి సాదృశ్యం. కాని తెల్లవారుజామున యేసు మాటమీద లోతుకు వెళ్లి వలవెయ్యగానే వలలు పిగిలిపోయే అంత సమృద్ధి దొరికింది. గుర్తించుకోండి, యేసుక్రీస్తు కల్వరి శిలువమీద రక్తం చిందించింది కేవలం నీ పాపక్షమణ కోసం మాత్రమే కాదు, నీ జీవితాన్ని పీడిస్తున్న ప్రతి దారిద్ర్యపు శాపాన్ని తుడిచిపెట్టడానికి. గలతీయులకు 3:13 ప్రకారం ఆయన మన కోసం శాపమై మనల్ని శాపం నుండి విముక్తులను చేశాడు. ఈ రాత్రి నీవు ఆ ఆత్మీయ అధికారాన్ని వాడాలి. పరలోకపు రాజుబిడ్డవైన నీవు అప్పుల కోసం తలదించుకోవాల్సిన అవసరం లేదు. నా తండ్రి ఐశ్వర్యవంతుడు, ఆయన నన్ను తలగా ఉంచుతాను కాని తోకగా ఉంచను అనే సత్యాన్ని ఈ రాత్రి సింహ గర్జనలా ప్రకటించుకో. ఇప్పుడు మనమందరం ఏకీభవిద్దాం. మీరు ఎక్కడ ఉన్నా సరే మోకరిల్లండి. మీ 2 చేతులు ఆకాశం వైపు ఎత్తండి. ఇది మనుషులతో మొరపెట్టుకునే సమయం కాదు, ఆకాశమంత దేవునితో ముఖాముఖి మాట్లాడే సమయం. మహాపరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా, నీ ఘనమైన నామానికి కోట్లాది స్తోత్రాలు. నాయనా, ఈ రాత్రివేళ నీ సన్నిధిలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను నీవు ఇప్పుడే తాకండి. ప్రభువా, ఎందరో బిడ్డలు ఈ రాత్రి అప్పుల భారంతో, వడ్డీల వేదనతో, అవమానాలతో కృంగిపోతున్నారు. కటిక దారిద్ర్యంలో మగ్గిపోతూ రేపటి పూట గడవడం ఎలా అని తల్లడిల్లిపోతున్నారు. యేసుక్రీస్తు శక్తివంతమైన నామంలో ఆ ప్రతి ఆర్థిక బంధకం ఇప్పుడే తెగిపోవునుగాక. నాయనా, వడ్డీల ఊబిలో చిక్కుకుని బయటకు రాలేకపోతున్న వారికి నీవు విముక్తి మార్గాన్ని ప్రసాదించుము. ఎలీషా కాలంలో విధవరాలి ఇంట్లో నూనెను ఎలా పెంచావో అలాగే ఈ బిడ్డల ఆదాయ మార్గాలను ఆశీర్వదించుము. చితికిపోయిన వారి జీవితాలను నీ కృపతో అతికించుము. నిరుద్యోగులకు ఉన్నతమైన ఉద్యోగాలను, నష్టపోయిన వ్యాపారాలకు నీ దైవిక వెలుగును అనుగ్రహించుము. నీవు అప్పిచ్చెదవుగాని అప్పు చేయవన్న నీ వాగ్దానం వీరి జీవితాల్లో అక్షరాలా నెరవేరాలి. లోకపు ఐశ్వర్యం మాయాజాలం, కాని నీవు ఇచ్చే సమృద్ధి శాశ్వతమైనది. ఈ రాత్రి వారి మనసులోని ఆందోళనను, అలజడిని తీసివేసి నీ పరలోకపు సమాధానాన్ని నింపుము. వారి గిన్నెలు నిండి పొర్లునట్లు చేయుము. వారి చేతి పనులన్నింటినీ దీవించుము. ఆకాశపు వాకిళ్లు విప్పి పట్టుకొనలేనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించుము. ప్రియమైన వారిలారా, ఈ రాత్రి ప్రార్థన పూర్తయింది. పరలోకంలో దేవుని హస్తం కదలడం ప్రారంభమైంది. మీ అద్భుతం ఇప్పటికే దారిలో ఉంది. ఈ ప్రార్థనలో మీరు విశ్వాసంతో ఏకీభవించినట్లయితే కమెంట్ బాక్స్లో నేను నమ్ముతున్నాను అని లేదా ఆమేన్ అని టైప్ చేయండి. మీ సాక్ష్యాలను మాతో పంచుకోండి, ఎందుకంటే మీ సాక్ష్యం మరొకరిలో విశ్వాసాన్ని పుట్టిస్తుంది. దేవుడు కొద్దిపాటిని గొప్పగా మార్చేవాడు. మీ చిన్న నమ్మకాన్ని ఆయన అద్భుతానికి ద్వారంగా మారుస్తాడు. గుర్తించుకోండి, ఇది కేవలం మొదటి రాత్రి మాత్రమే. ఇది ఒక పునాది.
రేపు రాత్రి మనం అత్యంత ముఖ్యమైన విషయం వ్యాధులు, అనారోగ్యం మరియు దేవుని స్వస్థత గురించి ప్రార్థిద్దాం. ఎంతోమందికి ఆర్థిక కష్టాలు రావడానికి మూలం ఆసుపత్రి ఖర్చులే. రేపు ఆ అంధకార శక్తులను జయిద్దాం. మన దేవుడు యెహోవా రాఫా, ఆయన స్వస్థపరచువాడు. అనారోగ్యం మీ శరీరాన్ని మాత్రమే కాదు, మీ సంపాదనను కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి రేపటి సందేశం మీ జీవితానికి ఎంతో కీలకమైనది. చివరిగా, మీరు ఈ 7 రాత్రుల ఆత్మీయ యాత్రలో మాతో కలిసి నడవాలనుకుంటే ఇప్పుడే ద వర్డ్ ఆఫ్ జీసస్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ప్రార్థనా శక్తిని ప్రతిరోజూ పొందడానికి ప్రక్కనే ఉన్న ఆల్ బటన్ను ప్రెస్ చేయండి. తద్వారా మీరు మా దైనందిన ప్రార్థనలను మరియు దైవిక వర్తమానాలను ఏమాత్రం మిస్ కాకుండా పొందగలరు. మన ప్రార్థనల గొలుసులో మీరు ఒక భాగం మారి దైవిక నడిపింపును పొందండి. ఈ రాత్రి దేవుని కౌగిలిలో ప్రశాంతంగా నిద్రపోండి. ఆయన దూతలు మీ ఇంటి చుట్టూ కావలి ఉంటారు. రేపు ఉదయం మీరొక నూతనమైన ఆశతో, ఒక సరికొత్త వెలుగుతో మేల్కొంటారు. దేవుడు మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని తన మహిమలో సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. శుభరాత్రి. గాడ్ బ్లెస్ యూ.